నా కోసమే మరణించినవని బరబ్బే తెలుసుకున్నాడు. ఏమికే స్తోత్రం, నీకే స్తోత్రం చెల్లించుకుంటున్నామయ్యా. మరి పేతురు 3 సార్లు శిశువుడే నా తండ్రి, 3 సార్లు అబద్ధం, కోడికి లేకుండా అబద్ధం మాట ఉండాలి. లేఖనములు నా తండ్రి బయలుపరిచిన వాడికి స్తోత్రం, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. మరి నా తండ్రి మార్గమైన చిటి నా తండ్రి, నా ప్రభా నీకు తెచ్చిన శిశువులే నా తండ్రి, నీ ఎంట నుండి నిన్ను 30 నాలుగా కమ్మబడిన తండ్రి, నీకే స్తోత్రం, నీకే స్తోత్రం, నీకు స్తోత్రాలు ఆచరించుకుంటున్నామయ్యా. మరి నా తండ్రి మరి పరిచయం వల్ల ఉన్నామా, సింగర్ వల్ల ఉన్నామా నా తండ్రి, మా హృదయాలు పరిచయిస్తున్న జ్ఞానం పరిచయం కొడుతుంది నా తండ్రి, సుంకరుడు గురాన నిలిచిన తండ్రి. మరి నా తండ్రి నేను నీ ఆలయానికి రాలేదు, వాడు ఏగుడను కాదు, నీ ఎద్దకు రాలేక నేను చూడడానికి ఏగుడను కాదని లేపించినవయ్యా. మరి నా తండ్రి సుందరుడు ఎంతగానో తెలుసుకొని తను తగ్గించుకొని క్షమాపణ కోరి నా తండ్రి నీ ఆలయానికి వచ్చినాడు. నీకే స్తోత్రాలు వందనాలయ్యా. అటువంటి కృప, అటువంటి ధన్యత ఎంతమంది కుమారులు ఉన్నారో తండ్రి ఒకరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరొక మాటలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఎవరినొక మాటలు యవనష్టంలో నీ కాడు పెట్టి ఎంతో శ్రేష్టం, ఎంత ధన్యకరం నా తండ్రి. మరి ఎవరినొక మాటల కొరకు ఎవరినొక మాటలకు ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలో మరి 2 మేకల మధ్య 2 గంగల మధ్య నా తండ్రి 2 చేతులు జోడించి నా తండ్రి, నా ప్రభువా తలపై ముళ్ళ కిరీటం, కాళ్ళలో చేతులతో మేకులతో నా తండ్రి, నిరవెల్ల గాయములతో నా తండ్రి, నా ప్రభా పడడానికి బాధలతో, వేదనతో, నడవకలతో నా తండ్రి చురుపడిచి చోలిపోవచ్చు నా తండ్రి, వస్త్రములు తిప్పుతూ మందులు ఆడుచు నా తండ్రి, వేదన హింసిస్తూ నా తండ్రి ఎంతగానో నా తండ్రి మౌనంగా ఉండిపోయినాం నా తండ్రి, స్తోత్రాలు వందనాలయ్యా. మరి నా తండ్రి నీ మౌనము నా తండ్రి మాకు నా తండ్రి మేము పొందవలసిన శిక్షను పొంది నా తండ్రి మా కోసమే నా తండ్రి శరీరధారిగా నా తండ్రి రక్తం కార్చుకొని నా తండ్రి కాలంలో వేరులై పాల్చినదేమి చేస్తోంది. నిబంధన రక్తం, ఇది నా రక్తం అని చెలవిచ్చినావు తండ్రి, ఇది నా నిబంధన చరిత్ర అని చెలవిచ్చినావు తండ్రి, నీకు స్తోత్రాలు చేసుకుంటున్నానయ్యా. ఒక కార్యక్రమాలను జ్ఞాపకం చేసుకుని తండ్రి అయినను నా తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరెవరు క్షమించమని తండ్రిని జ్ఞాపన చేస్తున్నావు తండ్రి, స్తోత్రములయ్యా. మరి నా తండ్రి మొదటి దొంగ మా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 11 నుంచి 20 వచనాలు చదువుతున్నాం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని అందరూ విభ్రాంతి నొంది ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొని, కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యం చేసిరి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు వీరు మత్తులు కారు, ప్రొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే, ఏమనగా అంత్యదినములయందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాముల మీదను నా ఆత్మను కుమ్మరించెదను కనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగచేసెను. ప్రభు ప్రత్యక్షమగు ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తంగాను మారదురు. దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంటే మధ్యాహ్నం వేళ పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడే విషయాల గురించి ధ్యానం చేస్తున్నాం. నింపబడిన తర్వాత జరిగే విషయాలు చాలా చాలా ఉన్నాయి. అందుకని ఇక్కడ పేతురు లేచి, అంటే అనేక దర్శనాలు, కుమారులు, కుమార్తెలు, యవనులు, తర్వాత వృద్ధులు అందరు చూడండి. అంటే పరిశుద్ధాత్మకు చిన్న పెద్ద వయసు తేడా లేదు. కాకపోతే ఎవరు పరిశుద్ధంగా ఉంటారో వాళ్ళని పరిశుద్ధాత్మతో శక్తితో దేవుని నింపుతారు. ఆ శక్తే ఏం చేస్తుంది అంటే అవతల
దుష్ట శక్తులను లయపరిచే శక్తి. అది దుష్ట శక్తులను లయపరిచే శక్తి పరిశుద్ధాత్మ శక్తి. యేసయ్య పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడడానికి అరణ్యంలోకి పోయి 40 రాత్రింబగళ్ళు ప్రార్థన చేసిన వెంటనే అపవాది వచ్చింది. ఇప్పుడు ఎవరైనా మనల్ని ఏమైనా అంటున్నారంటే పరిశుద్ధాత్మతో శక్తితో మనం కార్యాలు చేస్తున్నందుకు అవతల సైతానికి ఏమైపోతుంది, తలగించుకుంటుంటాడు. అంటే వాడి పాపాలన్నీ బయటపడుతుంటాయండి. ఇక్కడ కూడా అంతే. పరిశుద్ధాత్మతో నింపబడిన వాళ్ళు వాళ్ళ భాషతో మాట్లాడి దేవుని కార్యాలు కూడా వివరించుట చూచి ఏమంటున్నారంటే కొంతమంది ఆశ్చర్యపోయి అంటున్నారు. 11వ వచనం, క్రేతీయులు అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుచున్నామని చెప్పుకోండి. అంటే గొప్ప కార్యాలు, దేవుని గొప్ప కార్యాలు అంటే వాళ్ళు దేవుని ఎందుకు భయభక్తి కలిగి దేవుని స్తుతిస్తున్నారు. చూసావా, మన భాషలో వీళ్ళు దేవుని గురించి ఎంత మన ఇంట్లో మన భాషనే మాట్లాడుకుంటాం, కానీ వీళ్ళు వేరే వాళ్ళు అయినా కూడా మన భాషతో ఎంత ఇదిగా మాట్లాడినారు కదా అని వాళ్ళు దేవుని స్తుతించాలి. గొప్ప కార్యాలు పరిశుద్ధాత్మతో నింపబడితే గొప్ప కార్యాల గురించి చెప్పినప్పుడు ఎవరైనా ఆటంకం చేస్తే అస్సలు దేవుడు ఊరుకోడు. ఇక్కడ 3 గుంపులు ఉన్నాయి. ఒక గుంపేమో అయ్యో దేవుని గొప్ప కార్యం చేస్తున్నారని సంతోషపడే గుంపు ఒకటి ఉంది. ఇంకొకరు ఏమంటున్నారు, అందరూ భ్రాంతి నుండి ఎటు తోచగా ఇదేమగునో అని ఒకరితో ఒకరు చెప్పుకోండి. ఇది 2వ గుంపు. ఏమైతుందో ఏమో, మనల్ని కూడా అంతే కదా, ఏమైతుందో ఏమో, వాళ్ళు ఇట్లా అన్నారు వీళ్ళు ఇట్లా అన్నారు, ఇంతే ఏమగునో అలాంటి అనుమానం ఉండకూడదు. ఇంకో గుంపు ఉన్నారు, పాపిష్టి గుంపు. చూడండి 13వ వచనం, కొందరైతే వీళ్ళు అందరు కాదు, ఇక్కడ అందరూ, ఇది గమనించాలి, అందరూ విభ్రాంతి ఉంటారు. కానీ కొంతమంది ఉన్నారు దుష్ట శక్తులు, అపవాది సంతతి. అపవాదికి దేవుని కార్యాలు వివరించడం మనకి ఇష్టం ఉండదు. ఎందుకంటే వాడు బ్రతుకు మార్చుకోడు కాబట్టి. బ్రతుకు మార్చుకోలేని వాళ్ళు దేవుని వాక్యమునకు దురద చెవులు కలవాళ్ళే ఉంటారు. అందుకని గింజుకుంటుంటారు అన్నమాట, తల బాదుకుంటుంటారు, గోడకేసి కూడా కొట్టుకుంటారు, వెంట్రుకలు కూడా పెట్టుకుంటుంటారు కొంతమంది రాత్రి వేళ. ఇలాంటి నేచర్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బతుకుల్లో ఎలా బ్రతకాలనో తెలియదు, అడ్డుగోలుగా బ్రతుకుతుంటారు. అలాంటప్పుడు నిద్ర లేకుండా వాళ్ళ అప్పుల వాళ్ళు వచ్చి వాళ్ళ వెంట పడుతున్నప్పుడు తట్టుకోలేక పారిపోయి ఇవన్నీ ఉంటాయి. చాలా మంది ఈ రోజే నాకు 2 ఫోన్ చేస్తున్నారు, ప్రేర్ చేయండి అని. మరి ఎందుకో ఏమో ఈరోజు చేస్తున్నారు, ఈరోజు ఇదే వాక్యం. ఈ కొందరు మాత్రమే, అందరు కాదు, ఇక్కడ కొందరు ఏమంటున్నారు, వాళ్ళకేం తెలియదు, అది తెలియకుండా అనవసరంగా మాట్లాడుతున్నారు. వీరి కొత్త మద్యంతో నిండి ఉన్నారని అది అపహాస్యం చేస్తారు. వీరు ఇలా చేస్తే అలా చేస్తే, ఇలా అపహాసం చేసిన కథలు దేవుడు చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరైతే అపహాస్యం చేశారో వాళ్ళ కథ వేరే ఉంది. వాళ్ళ కథ ఎందుకు, ఇస్కరియోతు యూదా. ఏమైంది ఇస్కరియోతు యూదా కథ? నిన్న చూసుకున్నాం కదా, ద్రోహి. మేలు పొందుకుని యేసయ్య పైన నేరారోపణ చేసిన ఇస్కరియోతు యూదా బతుకు ఏంటో దేవుని వాక్యములకు అడ్డుకునే వాళ్ళ బతుకులు కూడా అట్టే అవుతాయి. కడుపులో రోగాలు వస్తాయి, గుండెలో రోగాలు వస్తాయి, తలలో రోగాలు వస్తాయి, అరికాలు మొదలు నన్నెత్తి వరకు రోగాలతోనే చేస్తారు. అది నేను చెప్పింది కాదు, వాక్యం చెప్పింది. కింగ్ సౌలు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడినాడు. దావీదు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడి తనలో ఉన్న దురాత్మను పోగొట్టి మేలు చేస్తే, అలాంటి దావీదు పైన విషపు చూపు కలిగి 17 సార్లు దావీదును చంపాలి అనుకున్నాడు. కానీ ఎవరు తెచ్చినాడు? అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. రోషం వల్ల దేవుడి బిడ్డలు పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడితే రోషం కలిగి ఉంటారు. వాళ్ళ పక్షంగా దేవుడు పోరాడతాడు, దేవుడు ఊరుకోడు. ఇక్కడ దావీదు చెప్పడా, కింగ్ సౌలు నన్ను ఇట్లా బాధ పెడుతున్నాడు దేవా, ఏం చేయాలి అని చెప్పాలా. దేవుడు రివెంజ్ తెచ్చుకున్నాడు. అందుకనే వెంజెన్స్ ఆర్ గాడ్, ఇది అనమాట, దేవుడి యొక్క అధీనంలో ఉంటాయి. ఆయన మరి ప్రతీకారం తీర్చుకునే దేవుడు, కానీ పగ కాదు అక్కడ. దేవుని పిల్లలై ఉండి వీళ్ళు ఎలా చేస్తారా అని రోషం వస్తారు దేవుడికి. అందుకనే వాళ్ళకి అలాంటి. ఇక్కడ కూడా వీళ్ళు అపహాస్యం చేసినారు. ఎంతమంది అపహాస్యం చేస్తే వాళ్ళ బతుకులన్నీ నాశనం అయిపోయాయి. ఒక్కరు కాదు, అందరు. తర్వాత చదండి. అయితే పేతురు 11 కూడా లేచి నిలిచి, అది ఇది నేర్చుకొని మీరు చిన్నగా మాట్లాడినాడా?
ఇక్కడ వీళ్ళు అపహాసం చేస్తున్నారు. 3 గుంపులు ఉన్నాయి. ఈ 3 గుంపులతో మనకెందుకులే అనుకొని గమ్మునున్నాడు. గట్టిగా మాట్లాడుతున్నాడు బిగ్గరగా. యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియదు కాబట్టి తెలియదు కాక అంటున్నాడు. తెలియకపోతే తెలుసుకోండి మీ బతుకులు అని. చెవి ఎగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు అదే మీరు ఊహించినట్టు మత్తులు కారు. ఎంత బాగా చెప్తున్నాడు. వీళ్ళు మత్తులు కాదు. పొద్దు పొడిచి జామైనను కాలేదు. యోవేల ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మ కుమ్మరించిన ప్రవచనం నెరవేరింది. ఎలిజబెత్ తల్లి మరియా కొత్త నిబంధనలో స్టార్టింగ్ లోనే 2 పరిశుద్ధాత్మతో నింపబడి అక్కడ వాళ్ళు పాట పాడినారు. దేవుని స్తుతించారు, దేవుని గణపరిచినారు, దేవుని మహింపరిచినారు. అంటే గర్భంలో శిశువుతో సహా గర్భంలో శిశువు ఆత్మతో నింపబడి గంతు వేసినాడు. శిశువులకు కూడా పరిశుద్ధాత్మ రావడం. యేసయ్య పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ ఆయన జన్మించారని మనం లేఖంలో చూస్తాం. అక్కడ శిశువులు చిన్నవాళ్ళు. అలాగనే ఇర్మియా నేను బాలుడను అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నువ్వు నోరు తెరువు, నేను నింపుతానన్నాడు. నింపేది దేవుడు. వరుస క్రమం కాదు అక్కడ. తర్వాత వృద్ధులు అనేక మంది కలలు కన్నారు. అబ్రహాంకు కలలు వచ్చినాయి, ఇస్సాకు కలలు వచ్చింది, యోసేపు కలలు వచ్చింది వృద్ధాప్యంలో. వీళ్ళందరి కలలు నెరవేరినాయి. బాల్యంలో వచ్చింది, మళ్ళీ వృద్ధాప్యంలో కూడా వచ్చింది. అలాగా ఇక్కడ వృద్ధులు కలలు కందులు అని అక్కడ అబ్రహాంలో కల వచ్చింది. 14వ అధ్యాయం మీకు తెలుసు. అలాగే ఎవరైతే దేవుని పిల్లలను బాధ పెట్టారో వాళ్ళ వైపు వాళ్ళ కాలం పూర్తయ్యేసరికి భయంకరమైన శిక్ష దేవుడు వాళ్ళ కోసమై దాచి ఉంచారు. భయంకరమైన కొంచెం కాదు శిక్ష. వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళను ఆ సమయంలో దేవుడు ఏం చేయబోతాడంటే అక్కడ రాయబడింది తేటగా. 14 ఆదికాండం మీరు చదివితే అక్కడ రాయబడతాడు. వృద్ధాప్యంలో అక్కడ జరిగింది. ఇక్కడ యోవేలు కూడా ప్రవచిస్తూ ఉన్నాడు. అదే సిమియోను తర్వాత మనం చూస్తే అన్న ప్రవక్తిని కూడా ప్రవచించింది ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా. వాళ్ళు వృద్ధులైన వాళ్ళు 84 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి అన్న ప్రవక్తిని యేసు ప్రభు గురించి ప్రవచించింది పరిశుద్ధాత్మ ద్వారా. అక్కడ సిమియోను యాజకుడుగా ఉన్నాడు, ఆయన కూడా ప్రవచించారు. అందుకే వృద్ధుడు అంటున్నాడు ఇక్కడ. తర్వాత యవనులకు దర్శనములు అంటే ఇంకా చాలా మంది ఈ యవనుడైనటువంటి దావీదుకే దర్శనం అంట. ఎలాంటి దర్శనం అంటే నేను చెప్పేది అదే మీకు. పరిశుద్ధ అంటే దావీదు కూడా పశుల కాపరి, పశుల కాపరైన దావీదును ఆత్మతో దేవుడు తాకాడు. ఒక రాజు కాదు, ఒక యాజకుడు కాదు. అయితే దేవుడు ఆయనను ఆత్మతో శక్తితో నింపి ఉన్నాడు. కాబట్టే దావీదు ఒక రాజు, ఒక నాట్యం చేసేటటువంటి మంచి నటకుడు, రచయిత, తర్వాత స్వరకల్పన చేసేవాడు, ఎన్ని ఉన్నాయో ఆయన లక్షణం. అయితే ఆయన అంటాడు 25వ వచనం చదవండి. ఆయనని గూర్చి అంటే పరిశుద్ధాత్మని గురించి దావీదు ఏమంటున్నాడు? అదే పరిశుద్ధాత్ముడు ఒక్కరోజు వచ్చి పోయేవాడు కాదు, ఎల్లప్పుడూ. అదే యేసయ్య యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో చెప్పాడు, నేను వెళ్ళిన తర్వాత ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. ఆయన ఎల్లప్పుడూ ముందుగానే ప్రవచించాడు ఇక్కడ దావీదు. మళ్ళీ యేసయ్య రిపీట్ చేసినాడు అదే మాటలు. ఎల్లప్పుడూ మీతో ఉండే ఆత్మ అది, ఒకరోజు వచ్చి ఒకరోజు పోయే ఆత్మ కాదు. అందుకని ఇక్కడ నేను ఎల్లప్పుడూ నా ప్రభువును ఆయన నా కుడి పార్శ్వమున ఉన్నాడు, కదల్చబడకూడదు. దావీదుకి ఎన్ని వచ్చినాయి చంపుదామని, ఎన్ని బెదిరినాడా ఏమైనా లేదు. రోషం గల దేవుని పిల్లలుగా ఉండాలి మనం. దేవుని గురించి ఒక్క మాట అంటే 10 మాటలు మనం అప్పచెప్పే వాళ్ళగా ఉండాలి. గుడ్డి భిక్షకుడు నోరు మూసుకోవాలంటే మూసుకున్నాడా, ఇంకా ఎక్కువ గట్టిగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అలాంటి వాళ్ళకి యేసయ్యనే సహాయం దయచేస్తాడు. తండ్రి అయిన దేవుడే దావీదుకు సహాయం దయచేస్తాడు. ఎన్ని మార్లు ఎంతమంది చంపాలనుకున్నారు, అనుకున్న వాళ్ళందరూ చచ్చాడు. దావీదు సజీవునిగా ఉన్నాడు. హల్లెలూయా. కారణం పరిశుద్ధాత్మ ధైర్యం, పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ ద్వారా ఆత్మలో ఉన్నాడు కాబట్టి గులక రాయి ఆత్మ ద్వారా ఒక్కటి వేస్తే అంత పెద్ద గొలియాతు ఈడ్చుకొని పన్నాడు. దావీదు కాళ్ళ మీద పన్నాడు.
ప్రగల్భాలు, వాని ప్రగల్భాలకు మనం భయపడేది. అంత ఎత్తున అంతమంది భయపడిపోతున్నారు. 17 ఏళ్ళ వయసులో ఉన్నటువంటి దావీదు ఆత్మతో నింపబడి, నేను ఎవరనుకున్నావు? జీవం గల దేవుని కుమారుడు, జీవం గల దేవుని పిల్లలు దూషించకు నీకు ఎంత ధైర్యం అన్నాడు. ఇట్లా ఎత్తి అన్నాడు, నువ్వు కుక్కలాగున్నావు, నేనే కుక్కలు అనుకున్నావు అంటే నువ్వు కుక్క కంటే హీనమైపోతావు నీ బతుకన్నాడు. వాడి తల కట్ చేసి తల పట్టుకొని బరువు మోయలాగా మోసుకొని పోయి వీళ్ళంతా తీసుకువెళ్ళినాం. అందరు షాక్ అయిపోయినారు. భయపడి ఇల్లులో తలుపులేసుకున్న వాళ్ళు దావీదు గట్టిగా యెహోవా విజయమే, దేవునికి విజయం, యుద్ధం యెహోవాదే, యుద్ధం యెహోవాదే, దేవుడికి విజయం ఇచ్చినాడు అని అనుకుంటా పోతుంటే గావకేకలు వేసి షాక్ అయిపోయినారు అందరు. అది రోషం గల దేవుని బిడ్డలు, పొట్టివాడు, చిన్నవాడు, జీవం గల దేవుని పిల్లలంటే అస్సలు మనం ఊరుకోకూడదు. ఇక్కడ అందుకని అంటాడు, ఎల్లప్పుడూ నా అయితే నేను ప్రభువును చూచుచుంటుని, ఆయన నా కుడిపార్శ్వం ఉన్నాడు కాబట్టి నేను కదల్చమని అస్సలు కదలు, నేను కదల్చే ప్రసక్తే లేదు. చూడండి తర్వాత, కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందం. మనం ఎప్పుడైతే దేవుళ్ళు ఆనందిస్తుంటామో ఈ శక్తిని దేవుడు మనకి ఇస్తాడు. మరియు నా శరీరం కూడా నిరీక్షణ కలిగి నిలకడగా, చలించేది వద్దే వద్దు. మనకు పరిశుద్ధాత్మ ఉండేవాళ్ళు నిలకడగా ఉంటారు. పాపం చేసే వాళ్ళకి భయం, పాపం చేసే వారికి, అప్పులు చేసే వాళ్ళకి అప్పులో ఎప్పుడెప్పుడు వస్తాడా అని ఆడు దాక్కునికా ఇటు దాక్కున్నా మిద్దె పైన పోనీకా. రెండు తలుపులు ఉంటాయనుకో, ఈ తలుపులో వాడు వస్తే అవతల తలుపు నుంచి తలుపేసేసేది. ఇవే భయం, వాళ్ళకి నిలకడ ఉండదు, చలించే మనసు, పరిగెత్తుతుంటారు అప్పులను చూసి. దేవుని పిల్లలు అలా ఉండకూడదు. యథార్థంగా మన అప్పులు తీర్చుకొని రోషం వల్ల దేవుని బిడ్డలుగా ఉండాలి. పారిపోయే జీవితం కాదు. తర్వాత చూడండి, నీవు నా ఆత్మను, అది నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు. దేవుని పిల్లల ఆత్మ ఎప్పుడు అది కలుషితం కాదు. నీ పరిశుద్ధులు ఏం చేయవు, కుళ్ళు పట్టనియవు. నాకు జీవ మార్గములు తెలిపినవి. ఇది పరిశుద్ధాత్ముడు మనలో ఉంటే జీవ మార్గములు చెప్పి పాపాన్ని అసహించుకుంటాం, చెడుతనాన్ని విసర్జిస్తాం, రోషం వల్ల దేవుని బిడ్డలుగా ఉంటాం. ఇది జీవ మార్గం. పాపము చంపేసేది. పాపం వల్ల వచ్చే జీవితం అంటే మరణం. ఆ మరణపు పాశంలో నుంచి మరణ శృంఖలను తెంపి చేసేదే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు చెడును అసహించుకుంటాం, చెడు వినం, చెడు మాట్లాడం, చెడు చెయ్యం, చెడు నలువడం. ఇంద్రియ నిగ్రహణ శక్తి ఉండేదే పరిశుద్ధాత్మ యొక్క పవర్. అప్పుడు మన ఇంద్రియ నిగ్రహణ శక్తి కలిగి మన శరీరము సజీవయాగంగా ప్రభుకు సమర్పించడమే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారి ముఖ్య లక్షణం అది. తర్వాత చూడండి, నీ దర్శనం అనుగ్రహించి నన్ను ఉల్లాసంతో నింపే, పరిశుద్ధాత్మతో నింపిన వాళ్ళు ఆత్మలో ఆనందిస్తారు. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం, ఎల్లప్పుడూ ప్రభునందు ఆనంది. మరలా 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 ఆడ ఎల్లప్పుడూ ఆనందించండి అంటే మనలో అర్ధగంటకు మొత్తుకుంటుంటాం. మళ్ళీ సినిమా పాటలు గట్టి పెడతారు, డప్పులు కొట్టి, ఎలక్షన్స్ అప్పుడు డప్పులు కొట్టి చెవులు పోయేటట్టు మొత్తుకుంటుంటారు, డ్యాన్స్ వేస్తుంటారు. అవన్నీ వాళ్ళకి బాగుంటాయి. దేవుని మాటలంటే మాత్రం నచ్చదు. దేవుడు ఊరుకోడు, ఒక్కరోజు ఉంటుంది. తర్వాత చూడండి ఏమంటారు ఇక్కడ, సహోదరులారా మూల పురుషుడకు దావీదుని గురించి మీతో నేను ధారాళంగా మాట్లాడుతాను. ఎంత బాగా చెప్తున్నాడు. అతడు చనిపోయి సమాధి చేయబడను, అతని సమాధి నేటి వరకు మన మధ్య ఉన్నది. అతడు ప్రవక్త అయి ఉండేను కనుక అతని గర్భఫలంలో ఉండి అతని సింహాసనం మీద ఒకడు కూర్చుండబెట్టును అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా గుర్తు పెట్టుకున్న సంగతి అతడు ఎరిగి, క్రీస్తు పాతాళంలో విడవబడలేదనియు ఆయన శరీరం కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుద్ధాన్ని గురించి చెప్పాను. పరిశుద్ధాత్మతో నింపబడినాడు కాబట్టి దావీదు ముందే చెప్పాడు. ఇది పరిశుద్ధాత్మ కార్యం. అందుకనే పేతురు ధైర్యంగా లేచి గట్టిగా మాట్లాడుతున్నాడు. పిరికివాడే అప్పుడు మౌనంగా ఉన్న పేతురు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మొదట పిరికివాడే, ఇప్పుడు ఆత్మశక్తి ఆయనకు వచ్చింది, అందుకే బిగ్గరగా మాట్లాడుతున్నాడు. తర్వాత
నేను నీ శత్రువు నీ పాదముల కింద పీఠంగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వంలో కూర్చుమని ప్రభు నా ప్రభుతో సెలవిచ్చాను. మీరు శిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభుగాను క్రీస్తుగాను నియమించాను. మీరు అప్పుడు ఆయనను బాధపరిచినారు, సెలవు వేసినారు, ఆయన చేతకాదే ఒక్కళ్ళే ఆయన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు అనుకున్నారు. అది అప్పుడు మీ కాలం 2 రోజులు మీ బ్రతుకులు విర్రవీగారు. ఆ తర్వాత తరములు మీ బ్రతుకులు ఎక్కడుంటాయి? పాతాళంలో. శత్రువులను పాదపీఠంగా, భూమి మనకు పాదపీఠం, భూమి కింది భాగంలో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా ఈ పరిశుద్ధాత్మతో శక్తితో నింపబడిన వాళ్ళు ఆత్మ ద్వారా ఒక్కొక్క ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి వెళ్తారు. అపోస్తల కార్యంలో మనం చూస్తే 8వ అధ్యాయంలో ఆ విషయం రాయబడింది. 8వ అధ్యాయము 9వ వచనం చదవండి. అపోస్తల కార్యం. మనుషుడు లోగడ ఆ పట్టణంలో గాలి చేయుచు తానెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనొచ్చు. ఒక గొప్పవాడని చెప్పుకుంటున్నాడు. వాడు ఏమేమో గాలి చేస్తున్నాడు, కానీ వాళ్ళ దేవుని ఆత్మ లేదు, దురాత్మ ఉంది వారికి. సమరయ జనులను ఆ వీధిలో ఈ వీధిలో కూడా ఇట్లా విభ్రాంతి పరిచే వాళ్ళు, మాది పెద్ద బలం ఉంది అని మీసాలు తిప్పేవాళ్ళు, శత్రులే కాళ్ళ ఎగరేసే వాళ్ళు ఉంటారు. కానీ వానికి సిగ్గు ఎలా చేశాడు ఇక్కడ పేతురు. అదంతా మీరు చదవండి. 13వ వచనం చదివి వాడు డబ్బు కోసం ఇదంతా చేశాడు. 13వ వచనం. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తీసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నుండి డబ్బు పెట్టి నాకు కూడా ఈ వరం కావాలి అన్నాడు. చూసారా, పరిశుద్ధాత్మ శక్తి యొక్క తెలిసి బాప్తీసం పొందుకొని మళ్ళా డబ్బు. అలాంటి వాళ్ళు ఉంటారు మనోళ్ళు కూడా. రక్షణ పొందినమంటారు, బాప్తీసం పొందుకుంటారు, అందరు లోకస్తులుగా ఉంటారు. డబ్బు పెడితే నేను పెద్దోడిని అయిపోతానులే అనుకున్నాడు. డబ్బు పెట్టి నువ్వు పరిశుద్ధాత్మ కొనడానికి రాదది. పరిశుద్ధాత్మ కోర్టు పెడితే వచ్చేది కాదది. నువ్వు ఇలాంటి చెడ్డ ఆలోచన ఉంది కాబట్టి నువ్వు ఇక్కడ నుంచి చూడండి, అక్కడ చదవండి 26 నుంచి 39. ప్రభుదూత నీవు లేచి అక్కడ ఫిలిప్ అనే వ్యక్తి ఆత్మతో నింపబడి దక్షిణంగా వెళ్ళి యెరూషలేం నుండి గాజాకు పోవు అరణ్య మార్గంను కలుసుకొనమని ఫిలిప్పుతో చెప్పగా అతను లేచి వెళ్తాడు ఆత్మ ద్వారా ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశంకు. నేను చాలా చెప్పా, నేను నిద్రపోతున్నప్పుడు నాకు తెలియకుండా నేను ఎక్కడికో వెళ్ళి ఉంటాను. నా శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ ఆత్మ ఎక్కడికో వెళ్ళి ఏదో కొన్ని కార్యాలు చేసి వచ్చింది. ఆ తర్వాత నేను రాసుకుంటా, ఈ టైంలో లేచి నేను ఎక్కడికి వెళ్ళానా ప్రభా అది నీకే తెలుసు అని. తర్వాత సేమ్ టైంలో వాళ్ళ గురించి దేవుడు నాకు చెప్తాను. 2-3 సార్లు నేను చెప్పాను. ఒకరు అది సూసైడ్ చేసుకోవాలని వాళ్ళు తలుపు తీసుకొని కడుపు నొప్పి ఏదో సంథింగ్, అది దానికి తట్టుకోలేక తలుపు తీసుకొని ఆమె బయటకు వచ్చేస్తుంది. నేను ఇక్కడే ఉన్నా. ఆత్మ ద్వారా నేను ఆమెను తీసుకుపోయి ఇంట్లో వేసి తలుపు బోల్ట్ పెట్టేసి నేను బోల్ట్ పెట్టినా లేదు తెలుసు, మొత్తానికి తలుపు వేసి నేను వచ్చేసిన. ఆ తర్వాత 1 సంవత్సరానికి వాళ్ళ ఇంట్లోనే దీవెన ఆంటీ ద్వారా ప్రేయర్ జరుగుతుంటే అప్పుడు ఆమె చెప్పింది, ఈమెనే అంటే ఈమె మారి ఆంటీతో షేర్ చేసుకుంది. ఎవరో ఒక ఆమె వచ్చి నన్ను ఇట్లా లోపలికి పెట్టేసింది, ఆత్మహత్య మహాపాపమ్మ, భయంకరంగా కుక్కలు అవన్నీ తీసుకొని పోతాయి, నేను అట్లా చేసుకోకూడదు, దేవుడు నేను బాగా చూసి ఆయన రక్తం గురించి ఆలోచించాను, ఏదో ఏం చెప్పినానో అదంతా ఇంకా ఆమె ఆంటీకి చెప్పేసింది. తర్వాత ఆంటీ ఒక ఆమె ఇట్లా ప్రేయర్ కోరింది చదివి మనం 2 సంవత్సరం తర్వాత. అప్పుడు నేను వాక్యం చెప్తూ ఇది ఈ పరిశుద్ధాత్మ గారు చెప్పాను. ఒక ఆమె ఏం చేస్తుంటే ఆమె నేనే అని చెప్పే సాక్ష్యం ఇచ్చింది అందరూ వితౌట్ మై నాలెడ్జ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆంటీకి ఆమె చెప్పింది, కానీ నాకు వచ్చిన దర్శనం అని నేను అలాగపోయాను అనే విషయం ఆంటీకి తెలియదు. తర్వాత నేను టైం అదంతా చూసి చెప్పినప్పుడు ఆంటీ సంతోషించింది. నేను మీతో కూడా చెప్తుంటా, ఎప్పుడంటే ఇప్పుడు రాత్రి 1కి చెప్తుంటాడు దేవుడు, 2కు 3కు ఎప్పుడు ఏం జరుగుతుంటే అప్పుడు. అలాగా పవన్ విషయంలో కూడా దేవుడు ఎంత అద్భుతం. ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. ఇవి ఆత్మ ద్వారా. మనం ఇక్కడే ఉంటాం, మన శరీరం, మన ఆత్మ కార్యాలు చేస్తూ ఉంటాయి. తర్వాత ఇక్కడ కూడా ఈ యొక్క ఫిలిప్పు ఆత్మ ద్వారా అక్కడికి పోయి కలుసుకుని, ఎక్కడో ఎంతో దూరం, అసలు ఎంత దూరం ఉన్న ఫిలిప్పు సెకండ్లో ఆత్మ ద్వారా పోయి, అంటే ర్యాకెట్ కంటే స్పీడ్గా పోతుంది పరిశుద్ధాత్మ. అక్కడికి వెళ్ళి అతనికి హెచ్చరించి అతని బాప్తిజం ఇచ్చి మళ్ళీ అతనికి కనపడకుండా వెళ్ళిపోతాడు. ఆత్మ కార్యం చూడండి.
ఇక్కడ కూడా మనం 8వ అధ్యాయంలో 9 నుంచి చివరి దాకా చదువుకుంటే ఆ వ్యక్తి డబ్బుతో పరిశుద్ధాత్మను కొనాలనుకున్నానుకో అతను గుడ్డివాడవుతాడు. మళ్ళీ క్షమాపణ కోరి నా కోసం మీరు ప్రార్థన చేయండి అంటాడు అక్కడ. కానీ అదే 13వ అధ్యాయంలో అపోస్తులు అయినటువంటి పౌలు చెప్తున్నప్పుడు గారడీ వాడు కూడా నువ్వు సమస్త దుష్టత్వంతోనూ కపటంతోనూ నిండిన వాడా, దేవుని తిన్నని మార్గంలోనూ చెడగొట్టుట మానవా అంటాడు. ఎంత బాధాకరంగా అంటాడు. వాడు మారు మనసు పొందాడు, వాడు అట్లే గుడ్డైపోతాడు. ఇక్కడైతే ఇతను క్షమాపణ కోరుతా కాబట్టి ఇతను బాగైపోతాడు, అక్కడ వాడు క్షమాపణ కోరు అట్లా ఉంటాడు. కొంతమంది వాళ్ళ శిక్ష వస్తున్నా, వాళ్ళ ఇల్లంతా శిక్షింపబడుతున్నా కూడా మార్పు అనేది రాదు. వాడు కూడా ఎంతమందిలో విభ్రాంతి పరిచినోడే, కానీ వాడు బతుకంతా గుడ్డోడే. కొంతకాలం అని పౌరులు రాశాడు, వేరే పుస్తకాలు రాస్తే చచ్చిపోయే వరకు గుడ్డివాడు లాగా. ఎందుకంటే వాడికి మార్పు అనేది రాలేదు కాదు, పచ్చిను. ఎక్కడ వీళ్ళైతే ఇక్కడ ఈ వ్యక్తి మారినాడు కాబట్టి అతను మళ్ళీ వీళ్ళతో పాటు కలిసి సేవ చేశాడు. 8వ అధ్యాయానికి అపోస్తుల కార్యం 13వ అధ్యాయానికి ఎంత తేడా ఉంచారు. ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా, పరిశుద్ధాత్మతో నిండుకొని పౌలు ఆ వ్యక్తి హృదయంలో ఉన్న కపటమైన ఆలోచన చెప్తాడు. పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న హృదయ ఆలోచనలన్నీ మనకు అర్థమైపోతాయి. ఎవరు చెప్పనవసరంలా. అక్కడ అనుకోకుండా పౌలు వెళ్ళినాడు, అనుకోకుండా ఈ మనిషి తారసపడినాడు. అంతకుముందు ఈ వ్యక్తి గురించి ఎవరు చెప్పలేదు పౌలుకు, కానీ పరిశుద్ధాత్మ తెలియజేస్తున్నాడు. ఇంకా చాలా ఉంటాయి పరిశుద్ధాత్మ కార్యాలు. ఈరోజు సమయమైంది. ఈ యొక్క వారమంతా మనం పరిశుద్ధాత్మ గురించే ధ్యానించుకుంటాం. పరిశుద్ధాత్మ వరములు, ఆత్మ ఫలములు, తర్వాత పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటటువంటి కార్యాలు చాలా ఉన్నాయి. వాటన్నిటి చూద్దాం. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం తీసుకున్నప్పుడు కొంతమందికి వస్తుంది, బ్యాప్టిజం తీసుకోకుండా కూడా కొంతమందికి వస్తుంది. ఆ రెఫరెన్స్ని మనం ధ్యానం చేసుకుందాం. దేవుడు ఈ లేఖన భాగం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎక్కడెక్కడైతే ఆరాధిస్తున్నారు అక్కడ మీరున్న గొప్ప తండ్రి, మీ పాదంలో వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. నైనా 40 రాత్రులు 40 పగులు నైనా మా కోసం నైనా చెమట రక్తంగా నైనా మారేంత వరకు నైనా మా కోసం నైనా ఎంతో నైనా తలపై ముళ్ళ కిరీటం నైనా నీవేనైనా ఒక్కొక్క నైనా రక్తపు బొట్టు మా కోసం కార్చిన గొప్ప తండ్రి, నీ పాదంలో వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ రాత్రి కాల సమయంలోనైనా నీ శిశువులనైనా నిన్ను అమ్మేసినప్పటికీ నైనా దేవా వారిని నైనా అపరిశించలేదు, దూషించలేదు నా ప్రభావ. నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నాం నా ప్రభావ. అయ్యా పేదలనైనా కుమారు అబద్ధం ఆడేదా అన్నప్పటికీ ప్రభువు నేను అబద్ధం ఆడన్నా అన్నప్పటికీ నైనా ఆయన అబద్ధమాడుతున్నాడు. మనుషులం నా ప్రభావ, నీ కృప ద్వారానైనా మేము ఎన్ని అబద్ధాలు ఎన్నికైనా సోదరుల్లో పడి ఉన్నాము నైనా ప్రతి ఒక్కరిని క్షమించుకొని అడుగుతున్నామయ్యా. ఈ రాత్రి కాల సమయంలోనైనా నీ శివ రక్తంతో ప్రతి బిడ్డలనైనా నీ ఆత్మని శక్తితో నింపటి సహాయం చేయదయ్యా. దావీదు మహారాజుకి ఇచ్చిననైనా తెలివినైనా ప్రతి బిడ్డలనైనా నీ తెలివిని, నీ జ్ఞానము దయచేయదయ్యా. నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. అక్క ద్వారానైనా ఇంతవరకునైనా నీ ఆత్మీయ మనకు చెప్పినైనా ప్రతి ఒక్కరినైనా నిన్ను ఆరాధించే జ్ఞానాన్ని నేర్పించండి, సహాయం చేయండి. మా యొక్క ద్వారా ఎంతమంది అయితే వింటున్నారనైనా నాటి బిడ్డల్ని నింపండి, సహాయం చేయండి. ఈ రాత్రి దీవెనలతోనైనా వచ్చిన ప్రతి బిడ్డలు పేరు పేరు పడుతున్న దీవించండి, ఆశీర్వదించండి. చిన్ని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ ధ్యాన కూడికల్లోనైనా అక్కడనైనా అక్క ఎక్కడైతేనైనా ఎన్ని ప్రాంతాలకు వెళుతుందో అక్కడనైనా తోడు నడిపించండి, సహాయం చేయండి నా ప్రభావ. ఈ రాత్రి అంతానైనా ప్రతి దేశం